వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, డేంజర్ జోన్ లో ఎవరున్నారు, అవరాలని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో టాప్ లో అయితే తనూజ దూసుకుపోతుంది. ఎప్పుడులాగే ఓటింగ్ అయితే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా గానీ బయట ఓటింగ్ లో ఏ మాత్రం తేడా లేదబ్బా, కొంచెం కూడా తేడా లేదు. ఓటింగ్ అయితే అలాగే పడుతుంది. 35% ఓటింగ్ పడుతుంది బయట. అసలు పాజిటివ్ ఒక్కళ్ళు కూడా పాజిటివ్ వీడియో ఎవ్వరు చేయట్లేదు. అయినా కూడా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందంటే గ్రేట్, మామూలు గ్రేట్ కాదు. అండ్ సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నాడు. ఎవ్రీ టైము ప్రస్తుతానికి నామినేషన్స్ కి వస్తుంటే వీళ్ళిద్దరే టాప్ 2 లో ఉంటున్నారు. కనీసం ఈసారి ఇమ్ము వస్తే ఇమ్ము ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని అనుకున్నాం, కానీ ఈసారి కూడా ఇమ్ము నామినేషన్స్ లోకి రాలేదు. డైరెక్ట్ టాప్ 5 వరకు నామినేషన్స్ లోకి వచ్చేలా లేడు. సో సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి 18% ఓటింగ్ ఉంది. అంటే తనూజ ఓటింగ్ లో సగం ఓటింగ్ ఉందన్నమాట. అంటే తనూజ చాలా టాప్ లో ఉంది. తనూజని అందుకోవాలంటే కష్టమే ప్రస్తుతానికి అయితే. అండ్ బయట ఈ నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అవుతున్నంతసేపు తనూజ ఓటింగ్ పెరుగుతుందబ్బా. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఊరికే తెగ టార్గెట్ చేస్తున్నారు తనూజని. అలా టార్గెట్ చేస్తుంటే ఆడియన్స్ కి ఉంటది కదా, ఆ అమ్మాయిని పట్టుకుని ఎంత మంది టార్గెట్ చేస్తున్నారు. ఒకళ్ళ ఇద్దరు, ప్రతి రీలు ఆమెకి ఎగ్నిస్టే, ప్రతి వీడియో ఆమెకి ఎగ్నిస్టే. ఇలా చేస్తుంటే ఆడియన్స్ లో జాలి వస్తుంది. అది వీళ్ళకి అర్థం అవట్లేదు. వీళ్ళే పనిగట్టుకుని తనూజ చేతిలో కప్పు పెట్టేలా ఉన్నారు. సో వీళ్ళందరూ ఆమె నెగిటివ్ చేసి 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 ఆమె చేతిలో కప్పు పెట్టేలా ఉన్నారు. ఆమె ఓటింగ్ ఇలా చేసే కొద్ది పెరుగుతానే ఉంటది. సో అది చాలా టాప్ లో ఉంది. దరిదాపులో కూడా ఎవరు లేరు. అండ్ సుమన్ అన్న ఓటింగ్ కొంచెం కూడా తగ్గలేదు. ఓటింగ్ అలాగే ఉంది. 15% ఓటింగ్ పడుతుంది సుమన్ అన్నకి. నెక్స్ట్ భరణి గారికి కూడా బాగా ఓటింగ్ పడుతుంది. రీఎంట్రీ వచ్చిన తర్వాత నుంచి ఆయన కొంచెం ఓటింగ్ బాగుంది. ఇంతకు ముందుతో పోలిస్తే 12% ఓటింగ్ పడుతుంది భరణి గారికి. సో ఈ వారం భరణి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. సుమన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా కళ్యాణ్ తనుజ్ అయితే వాళ్ళు ఎలాగో టాప్ లో ఉన్నారు. వాళ్ళు మిగిలిన వాళ్ళు సంజనాకి కూడా ఓటింగ్ బాగానే ఉంది యాక్చువల్గా. బట్ బిగ్ బాస్ సంజనాని ఉంచుతారా లేదా, పెద్ద కంటెంట్ ఏం రావట్లేదు కాబట్టి సంజనాని ఎలిమినేట్ చేసేసే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకుంటారా తెలియదు. కానీ సంజనాకైతే ఈ ఓపెనింగ్ ట్రెండ్స్, ఈ లేటెస్ట్ ట్రెండ్స్ ప్రస్తుతం ఈ మార్నింగ్ కి చూసుకుంటే మాత్రం 10% ఓటింగ్ పడుతుంది. సో చూద్దాం సంజనాని ఉంచుతారా. మేబీ ఫ్యామిలీ వీక్ వరకు ఉంచొచ్చు ఓటింగ్ పడితే. ఎందుకంటే చిన్న బేబీ ఉంది కదా, బేబీ వస్తుంది కదా హౌస్ లోకి. సో ఉంచొచ్చు. ఓటింగ్ కూడా బాగానే ఉంది, మరీ డేంజర్ లో లేరు. ఇంకా రాముకి 7% ఓటింగ్ ఉంది. క్లియర్ గా డేంజర్ జోన్ లో సాయి ఉన్నాడు. ఎవరు లేరు పక్కన, ఓన్లీ సాయి డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఓటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే మిడ్ నైట్ టాక్స్ చూసారో చూడలేదో, చూడకపోతే చూడండి. మిడ్ నైట్ టాక్స్ లో చక్కగా చాలా బాగా మాట్లాడాడు సాయి. ఎవరు డెమాన్ అండ్ రీతు గొడవ అవుతుంటే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, రీతు ఎందుకు డెమాన్ కి ఫుడ్ తక్కువ ఇస్తుంది అన్న దానికి చాలా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనందరికీ ఫుడ్ కరెక్ట్ గా రావాలని రీతు డెమాన్ కి తక్కువ పెడుతుంది, డెమాన్ అయితే ఫీల్ అవ్వడు కదా అని ఒక అందమైన ఎక్స్ప్లెనేషన్, ఒక నిజమైన రీతు ఏ ఉద్దేశంతో చేస్తుందో చెప్పడానికి ట్రై చేశాడు. అదే ఏదైనా మంచి టాస్క్ పడితే ఈ వారం ఆ టాస్క్ లో ఏమన్నా ప్రూవ్ చేసుకుంటే కొంచెం ఓటింగ్ పెరగచ్చు. లేదంటే ఈ వారం సాయి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. మీరైతే మీ ఓటు ఎవరికి వేసుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు టాప్ లో ఉన్న తనూజ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఎవరైనా సుమన్, భరణి, సంజన, రాము, సాయి, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మాత్రమే వేసుకోండి. వేరే వాళ్ళు ఎవరో ఎలిమినేట్ అయిపోతున్నారని మీరు ఓట్స్ స్ప్లిట్ చేశారనుకోండి, మీ కంటెస్టెంట్ కి మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓటింగ్ స్ప్లిట్ చేయడాలు అలాంటివి ఏం పెట్టుకోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మళ్ళీ లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.